నేను ఫ్యూచర్‌లో ఓట్లు అడగాలంటే నాకు ఇంత ఉండాలని చెప్పి అనుకుంటున్నారు కదా! అవును. సో, అంత ఫోకస్డ్ ప్లాన్ అనేది హ్మ్. ఫ్యూచర్‌కి ఆ 2 పడవల ప్రయాణం అనేది సింక్ అవ్వగలుగుతారా లేదా అనేది. కన్ఫర్మ్‌గా సింక్ అవుతుంది సార్. హ్మ్. నాకు కాన్ఫిడెన్స్ ఉంది. అంటే మమ్మీని సెంట్రల్ పాలిటిక్స్‌లో చూసాను. సెంట్రల్ పాలిటిక్స్‌లో చూసి అప్పుడు ఇండస్ట్రీకొచ్చాను. ఇండస్ట్రీకొచ్చిన తర్వాత ఇక్కడ అందరిని చూసి అసలు ఈ ప్రపంచంలో ఉన్న తెలివైనోళ్ళందరూ ఇండస్ట్రీలోనే ఉంటారు. హుహు. ఇక్ ఇక్కడున్నంత తెలివైనోళ్ళు, ఇక్కడున్నంత మంది కళాకారులు ఇంకెక్కడా ఉండరు. ఇక్కడికొచ్చిన తర్వాత చాలా నేర్చుకున్నాను. ఇప్పుడు నాకు పాలిటిక్స్ ఏమనిపిస్తుందంటే, అరే! జస్ట్ సినిమా టికెట్ కొని ఎళ్లి సినిమా చూసే అంత ఈజీ అనిపిస్తుంది. అంటే ఇక్కడే నిలదొక్కుకోగలిగితే అక్కడ నిలదొక్కుకోవచ్చన్నది. అంత ఈజీ కాదులెండి గానీ. అంటే హ్మ్. అట్లా అనిపించింది. అంటే ఆటోమేటిక్‌గా విల్ హావ్ అవర్ ఆహ్, బేసిక్స్ లైక్ అక్కడ ఉండే జనాలు గాని, కులం గాని, డబ్బు గాని, మన పార్టీ గాని, మన ఐడెంటిటీ గాని, మన బ్యాక్‌గ్రౌండ్ గాని, అన్నిటికి మించి దేవుడి దయ గాని ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తాయి. ఆటోమేటిక్‌గా ఎన్ని కాదనుకున్నా క్యాస్ట్ అనేది ఉంటది. హ్మ్. క్యాస్ట్ సెంటిమెంట్ ఉంటది. డబ్బులుంటాయి. అంటే మిగతా వాళ్ళు ఎవరు ఇవన్నీ ఇండికేట్ చేయరు. నేను ఎందుకు అవును. ఇండికేట్ చేస్తున్నానంటే ఐ విల్ బి క్లియర్. ఓకే. నేనేదో సత్య హరిశ్చంద్రుడిని ఇదంతా చెప్పను. ఆటోమేటిక్‌గా ఈ రోజుల్లో ప్రతి దగ్గర డబ్బులు ఖర్చవుతాయి. ఎలక్షనీరింగ్ గాని, అక్కడ మ బూత్ ఏజెంట్‌లకి ఇవ్వడానికి గాని, బీ ఫార్మ్స్ తీసుకోవడానికి గాని, సో, ఆటోమేటిక్‌గా ఈ ఎలిమెంట్స్ అన్నీ కలిసొస్తాయి నాకు. హ్మ్. సో, ఆ కాన్ఫిడెన్స్‌తోనే నేనిక్కడ చేసి అటు కూడా ఆర్గనైజ్ చేయగలనని నమ్మకం ఓకే. నాకుంది. ఓకే.